నమస్తే అందరికీ. ఇదిగో ఇది కోల్డ్ ప్రెసెస్ నూనె అనమాట. వేరుశనగ నూనె గ్రౌండ్ నెట్ కాస్త ఇది 350 360 అలా పడుతుందండి. ఇది ఇలా మన వేపుళ్ళకు కూరల్లో కర్రీస్లోకి ఇది వేయించుకోవచ్చు. వేపడానికి మాత్రం, వేయించడానికి మనం మామూలు బజార్లో ఆ నూనె పనికి వస్తుందండి. ఇప్పుడు మ్యాగీ చేస్తున్నాను. మ్యాగీ దుబాయ్ నుంచి తీసుకొచ్చిందండి. ఇక్కడ దొరకదు అన్నారు, మరి ఏంటో తెలియదు. ఇదిగోండి, ఇది కోకో మష్రూమ్ మ్యాగీ అంట. అక్కడ దొరుకుతుంది, తీసుకొచ్చాను అక్కడ నుంచి. చూడండి, ఇది ఓరియంటల్ ఇన్స్టెంట్ నూడిల్స్ కోకా మష్రూమ్ అనమాట. ఇది ఒరిజినల్ మష్రూమ్ ఫ్లేవర్. ఈ మ్యాగీస్ తీసుకొచ్చినండి. ఇందులో ఆలివ్ ఆయిల్ ఉంటుందండి, దాని మసాలాలు కూడా ఉంటాయి దీంట్లో. ఇదండి, ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తున్నాను. వాళ్ళు ఇచ్చిన మసాలాతో చేస్తే ఏమంత బాగోదండి, మనం చేసుకుంటేనే బాగుంటుంది. ఈ ఫ్లేవర్లు మనం కలిపితే బాగుంటుందండి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ బీట్రూట్ క్యారెట్ ముక్కలు వేసేస్తున్నాను నేను. ఇవి వేగిన ముక్కలే కాబట్టి ఇందులో నీళ్ళు వేస్తున్నానండి. ఒక 1.5 ప్యాకెట్ అన్నమాట. 1.5 గ్లాస్ నీళ్ళు వేస్తున్నాను. ఇదిగోండి, కసూరి మేతి వేస్తున్నాను. 1 స్పూన్ కసూరి మేతి. ఇది గరం మసాలా, ఇంట్లోనే చేసుకున్న గరం మసాలా అనమాట. ఈ ఫ్లేవర్లు యాడ్ చేస్తేనే ఇవి బాగుంటాయండి, లేకపోతే వాళ్ళు ఇచ్చే వాటికి అంత రుచించదు. ఇదే బాగుంటుంది. ఇప్పుడు నీళ్ళు తెల్లుతుంది కాబట్టి ఇప్పుడు ఈ మ్యాగీ ఇలా స్మాల్ ఇచ్చేసేసి వేసేస్తున్నాను అనమాట. ఇది మష్రూమ్ ఫ్లేవర్ అంటే ఇది గోధుమ పిండితో చేసింది అన్నారు, మరి మైదాతో కాదు, గోధుమ పిండితో చేస్తే బాగుంది అనిపించింది. అందుకని అక్కడి నుంచి తీసుకొచ్చానండి. ఇక్కడ మనకు దొరుకుతాయి. ఇప్పుడు ఇందులో ఇచ్చిన మసాలాలు వీళ్ళది మష్రూమ్ మసాలా, అది వేసేస్తున్నాను. ఉప్పు వేయకండి ఇందులో, వీళ్ళు ఆల్రెడీ ఈ మసాలాలోనే ఎక్కువ ఉప్పు వేస్తుంటారు వీళ్ళు. చాలా హెవీగా అనిపిస్తుందండి ఉప్పు, అందుకని వేయకూడదు మనం ఏది. మనం వేసే కాయగూరల ముక్కలకు దీనికి ఆ ఉప్పు సరిపోతుంది. మనం మళ్ళీ వేసామంటే ఇంకా ఎక్కువ కారం అయిపోతుంది, ఉప్పు కారం అయిపోతుంది. కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను. కొద్దిగా వేగనిద్దాము. ఇది ఇదిగోండి, దగ్గరకు వచ్చింది, అయిపోయింది అనమాట. ఇది మ్యాగీ 2 minutes అని చెప్పి వేస్తారు కానీ యాడ్స్లో, కానీ ఇది ఖచ్చితంగా 8-10 నిమిషాల లోపల అయిపోతుందండి. మనం ఇవన్నీ ఫ్లేవర్ చేస్తేనే ఇది అంత బాగా రుచిగా బాగుంటుంది. లేకపోతే ఫ్లైట్లో ఇస్తారు చూడండి, 350 ఒక కప్పుకు ఇచ్చి వేడి నీళ్ళు వేసి మసాలా కలిపి అందులో ఇచ్చేస్తారు. అది 2-3 minutes అవుతుంది అనమాట. అవి అస్సలు ఏం బాగోదు. ఫ్లైట్లో ఇస్తారు, అంత ఖర్చు పెట్టి తీసినా కూడా అస్సలు రుచిగా ఉండదండి, అది వేస్ట్. అది ఇలా మనం చేసుకున్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చేసి చూడండి మీరు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మనం ఇలాన్ని ఫ్లేవర్స్ అవంతా కలిపి చేసిన తర్వాత చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దీంతో వేడి వేడి మష్రూమ్ మ్యాగీ రెడీ అన్నమాట. దీనికి కీర వేసుకుంటే బాగుంటుందండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. బాగుంది అనిపిస్తే కామెంట్ చేయండి, బాగుందో లేదో చూసి కామెంట్ చేయండి. ఇలా మీరు ఒకసారి చేసి చూడండి, ఎంత రుచిగా ఉంటుందో. చాలా టేస్టీగా ఉంటుంది. బయట అమ్మే విధంగా కాకుండా మనం చేసుకునే దానిలో చాలా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.